హాయ్ అండి, నమస్తే అండి. ఈరోజు పెరుగు వడ చేస్తున్నాను అండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు పెరుగు తీసుకొని అంతా పెరుగును బాగా కలుపుకోవాలండి. గట్టిగా ఉందండి పెరుగు, అందుకే బాగా కలుపుకోవాలండి. ఆ తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలండి. పెరుగులో జీలకర్ర పౌడర్ వేసుకోవాలండి. మళ్ళీ ఒకసారి అంతా కలుపుకోవాలండి. ఇప్పుడు మిక్సీ పెట్టిన పేస్టును అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్టు రెండు కలుపుకోవాలండి. అంతా ఒకసారి మళ్ళీ కలుపుకోవాలండి. ఒక కడాయి పెట్టి కడాయిలో ఆయిల్ వేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి వేసుకోవాలండి. కరివేపాకు, ఎండుమిరపకాయ వేసుకొని పోపు పెట్టుకోవడమే అండి, సింపుల్గా. మళ్ళీ ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకోవాలండి. వడలు చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ఒక గిన్నెలో వడలన్నీ వేసుకోవాలండి. ఇప్పుడు పెరుగు వేసుకోవడమే అండి, అంతే అండి, సింపుల్గా పెరుగు వడ టేస్టీగా, చాలా టేస్టీగా ఎమ్మీగా ఉన్నాయండి. పెరుగు వడ టేస్ట్ చాలా బాగుందండి. సింపుల్గా టేస్టీగా పెరుగు వడ రెడీ అండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. టేస్ట్ చాలా బాగున్నాయండి. ఒకసారి ట్రై చేయండి పెరుగు వడను. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.